యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునగాక. పరిశుద్ధ గ్రంథము నుండి క్లుప్తమైన సందేశం. 1:12 అవుతుంది. ఒక అర్ధగంట పాటు దేవుని వాక్యాన్ని విన్న తర్వాత ప్రభు వల్లలోకి వెళ్దాం. మీ అందరికీ ఇక్కడే సామాన్యమైన భోజనాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము. గత రాత్రి పరిచయం చేసి ఒక మాటను విడిచిపెట్టాను. 13వ వాక్యం, 6వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము. అది గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడయుండిన ఎడల ఇదెంతయో మాకేలా సంభవించను. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. యెహోవా మమ్మలను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని. చాలు చాలు సహోదరులారా, శ్రమ ఎదురైనప్పుడు ఒకదాని మీద ఒకటి కష్టము, నష్టము, వేదన, భయము, దోచుకుపోవడము, నష్టపోవడము, కలిసి రాకపోవడము, ఇవన్నీ కూడా మన హృదయాన్ని చాలా కలవరపరుస్తాయి. అనుకున్నది కళ్ళ వరకు చేతుల్లో వచ్చేస్తుంది అనుకున్నప్పుడు అది జరగకపోతే చాలా వేదన. కానీ దేవుడు ఒక్కొక్కసారి ఈ శ్రమలను ఆయన అనుమతించాడట. దేనికి స్తోత్రం. ఎవరు అనుమతి? శ్రమలు దేవుని అనుమతితో వస్తాయి. హల్లెలూయా. అవి వచ్చినప్పుడు మనకు తెలియదు, కానీ అవి మనకి ఎంత వస్తున్నాయో అంత పక్షముగా దేవుడు మనల్ని గురించి లక్ష్య పెడతాడట. దేనికి స్తోత్రం. ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఏం చేస్తాడు? లక్ష్య పెడతాడు. ఆయన నిన్ను నన్ను చూస్తాడు. గిద్యోను యొక్క హృదయ వేదన ఏంటి అంటే, దేవుడే మాకు తోడై ఉంటే ఇవన్నీ మాకు ఎలా సంభవిస్తాయి అంటాడు. అంటే నువ్వు వదిలేస్తేనే కదా. నువ్వు తోడై ఉంటే మిద్యానీయులు, ఇంకా ఎవరు కనబడుతున్నారు? మిద్యానీయులు, ఇంకను అమాలేకీలు, ఈ యొక్క భయంకరమైన శత్రువులు ఇశ్రాయేలు ప్రజల యొక్క అభివృద్ధిని అంతటినీ కూడా, వాళ్ళ కష్టార్జితం అంతటినీ కూడా వాళ్ళు దోచుకుంటున్నట్లు, బాధించున్నట్లు ఈ 6వ అధ్యాయములో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. వాక్యములో కనబడుతుంది కదా. 5వ వాక్యములో ఉంది కదా, వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను, దేశమును పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలుని మిద్యానీయుల వలన మిక్కిలి ఈయన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు న్యాయవంతుడు. ఆమెను చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? అందరూ అనాలి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అన్యాయం చేశాడని ఒక ఆమె అంటది. దేవుడు నాకేం చేశాడు? అన్యాయం చేశాడు, అన్యాయం చేశాడు అని ఒక ఆమె. అది ఎవరామె? నయోమి. దేవుడు నాకు న్యాయం చేయలేదు, అన్యాయం చేశాడు అంటాడు. కానీ దేవుడు న్యాయమే చేశాడు. దేనికి స్తోత్రం. ఏం చేశాడు? దేవుడు న్యాయాధిపతి. అందుకే దేవునికి పక్షపాతము.
ఈ మధ్యాహ్న సమయంలో ఆయన మనల్ని లక్ష్య పెడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నేను చెప్పే వాక్యానికి పెట్టే పేరు ఏంటంటే ఆయన లక్ష్య పెట్టువాడు. ఆమేన్. నీ ప్రార్థనలు లక్ష్య పెడతాడు, నీ విశ్వాసాన్ని లక్ష్య పెడతాడు, నీ ఓపికను కూడా లక్ష్య పెడతాడు, నీ యథార్థతను, నీవు దేవునితో చేసుకుంటున్న నిబంధన ఏదైతే, దేవునితో ఏదైతే మనము ఆయన దగ్గర నిబంధన చేశామో అవన్నీ కూడా ఆయన మర్చిపోయేవాడు కాదు. మనం మర్చిపోవచ్చు, కానీ ఎవరు మర్చిపోరు చెప్పరా? మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు ఎప్పటికీ జాగ్రత్త. దేవుడు ఎప్పటికీ ఆయన మనలను చూచుచున్నవాడు. గిద్యోను అంటాడు కదా, దేవుడు మాకు తోడై ఉంటే ఇవన్నీ ఎలా మాకు సంభవించెను. ఇచ్చాడా? దేవుడు మాట తప్పనివాడు కాబట్టి మళ్ళా నిన్ను పురుగొల్పడానికి నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. నిన్నెంత ప్రేమిస్తున్నాడో గిద్యోనికి అర్థం కాలే. గిద్యోనికి ఇంకా వాళ్ళనే చూస్తున్నాడు, కానీ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నది ఎవరై అంటే ఒక మనుష్యుడు కాదు, దేవుడే తన దూతను పంపాడు గిద్యోని దగ్గరికి. ఏమంటున్నాడు? ఆయన నిన్ను లక్ష్య పెడుతున్నాడు కాబట్టి ఎప్పటికైనా మరొక ఆప్షన్ నీకు ఎత్తున్నాడు దిద్దుకోవడానికి. దేనికి స్తోత్రం. నిజమే. ఆయన మనల్ని ఎంతగానో ఆయన కృప చూపుతూ ఉన్నాడు. దేవుడు మనకు తోడు ఉండకపోతే ఇదిగో ఈ 11 నెలలు కూడా మనము కూడా మన పేరు కూడా మన యొక్క సహోదరులారా మనము కూడా ఇక్కడ ఉండకపోదుమేమో. కానీ ఎవరు తోడై ఉన్నారు? అందరూ చెప్పాలి స్వరమెత్తి. ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. ఆయన తోడై ఉండకపోతే మనము కూడా వారి సంఖ్యలోకి వెళ్ళిపోవాలి. మనము కూడా మరవబడిన వారిలాగా మన పేరు కూడా కొట్టిపోయే వారుముగా. మరియమ్మ గారు నిన్న ఏమేంచుకోవడానికి వచ్చారు? ఏమేంచుకొని ఏమి ఇవ్వాలని? పెన్షన్ ఇవ్వాలని వచ్చారు. వచ్చి పిలుస్తున్నారంట. అమ్మ మీ మామగారిని కొంచెం బయటికి లేపండి, ఆవిడని లేపు కూర్చోబెట్టండి, తంబెయ్యాలి, ఇది పెన్షన్ ఇవ్వాలంటే మా మామగారు నిన్న 11 గంటలకే చనిపోయిందా? అయ్యా మరి ఇస్తారా? ఇస్తామా? ఏం పడాలి? ఇది లేకుండా కలెక్టర్కైనా ఇవ్వడానికి అధికారం లేదు. ఎవరికి? ఇది లేకుండా కలెక్టర్ కూడా ఏమీ చేయలేడు. కారణం ఏంటంటే ఆమె సజీవంగా ఉంటేనే ఈ వేలు ముద్ర పడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవి చెప్పింది రాజేష్, నిజమే. ఆ చెయ్యి అంతా నేను చూసినప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టుకుపోవడం ఒక ఎత్తు అయితే, అది చెప్తున్నప్పుడు అన్నయ్య ఈ తల వెంట్రుకల మించి బండి చక్రం వెళ్ళిపోయింది అన్నయ్య అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుండు జల్లు మంది ఏమంది అంటే ఆడు అనుభవించిన ఆ సిచ్యువేషన్లో తనకే అలా జరిగితే విన్న మనకే అలా కనిపిస్తే ఆ పరిస్థితిలో ఏమవుతుందో ఇప్పుడు చెప్పండి. గట్టిగా. ఆయన నిన్ను లక్ష్య పెడుతున్నాడు. స్తోత్రం. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మిమ్మల్ని దాటిపోలేదు, ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని పక్కన పెట్టలేదు. ఆయన మనల్ని ఏ విషయంలో కూడా తీసి మన విలువ లేని వారు మన ఎంచి ఎక్కడో వదిలేయలేదు. అందుకే నీ దగ్గరికి వచ్చాడు. దేనికి స్తోత్రం. గిద్యోన్
గిద్యోను యొక్క నిరాశ అంతా కూడా దేవుడు తోడై ఉంటే మాకెందుకు ఇది సంభవింతుంది, దేవుడు తోడై ఉంటే మాకెందుకు ఈ యొక్క నష్టం కలుగుతుంది, దేవుడు తోడై ఉంటే మేమెందుకు సమృద్ధిగా పండించుకున్నది అనుభవించలేకపోతున్నాం, వాళ్ళ చేతిలో ఎందుకు మేము దెబ్బలు తింటున్నాం, వాళ్ళ చేతిలో ఎందుకు అతులైపోతున్నాం, వారి చేతిలో మేము ఎందుకు నష్టపోతున్నాం, మా బ్రతుకులో ఎందుకు మేము శ్రమ, వేదన, దుఃఖము, నిరాశ, ఈ దిగులు మా జీవితంలో వెంటాడుతుందని ఒకవేళ అనుకుంటూ ఉంటే గిద్యోనుతో అంటున్నాడు, నేను నీ మీద లక్ష్యం ఉంచబోతున్నాను. సహోదరులారా, ఒక్కొక్కరు మీరు చెప్పిన సాక్ష్యాలు విన్నప్పుడు నాకు అనిపించింది, గిద్యోను దేవుడే మీకు దేవుడై ఉన్నాడు. గిద్యోనుని బలపరిచిన దేవుడే ఈ రోజు వరకు మీ పక్షముగా నిలబడ్డాడు. కార్యములు అనుభవించిన తర్వాత మీరు అనుకోవచ్చు దేవుడు ఎంతగా చేశాడంటే, ఆ రోజే నిన్ను లక్ష్య పెట్టినవాడు. స్తోత్రం. నీకు శ్రమలు ఎదురవుతాయని ఆయనకి తెలుసు, నష్టం వస్తుందని తెలుసు, నీవు ఇబ్బంది పడతావని తెలుసు, కానీ ఆ రోజే ఆయన నిన్ను లక్ష్య పెట్టడం మొదలుపెట్టాడు. దేనికి స్తోత్రం. ఆయన లక్ష్య పెట్టాడు కాబట్టి వీటన్నిటిలో నుండి బయటపడ్డాం. చప్పట్లు కూడా దేవునికి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఊరికనే కాదు, కానీ ఆయన మన లక్ష్య పెడితే మరణపు అంచులలో కూడా లేవనెత్తగలరు. ఆయన మన లక్ష్య పెడితే ఇంకెవ్వరు నన్ను పట్టించుకోరు, నన్ను లెక్క చేయరు, నాకెవరో లేరు అంటున్న వారి మధ్యలో నిన్ను ఇప్పుడు సహోదరి చెప్పింది, నేను ఫ్రీగా తిరిగానండి అని చెప్పింది. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఒక ఉన్నతమైన హానర్గా తిరిగాను, సంతోషంగా తిరిగాను, ఘనమైన వ్యక్తిగా తిరిగాను. అన్నిటిలో నా కుటుంబీకులు ఇటు అటు ఉన్న వారందరూ కూడా నాకే కార్యంలో ఉండరేమో, నా కార్యంలో వారు కలరేమో, నా కార్యంలో సపోర్ట్ చేయరేమో, నా కార్యంలో వారు నన్ను ఎక్కడా కూడా పట్టించుకోకుండా నన్ను వదిలేస్తారేమో అనుకుంటే దేవుడు ఆ రోజే మిమ్మల్ని లక్ష్య పెట్టాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన లక్ష్య పెడితే మన ముగింపు ఆశీర్వాదకరంగా మారిపోతుంది. సిగ్గుపడనివ్వడు, ఓటమి అలాగేనా ఉంటుంది. అబ్బే మారిపోయింది. ఓడిపోనివ్వడు, వాడు ఓడి యేసు ఓటమితో పని నింబడు, చేజారిపోయిన నింబడు, సిగ్గుపడనివ్వడు, వాడు సిగ్గు. స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పే సాక్ష్యాల దగ్గర నిజమే, యేసుప్రభు అంటే అసలు వాళ్ళకి ఎంత శ్రీలక్ష్మి చెప్పిన మాటలను బట్టి చూస్తే వాళ్ళు పక్కా రివర్స్ గేర్ వేసే మనుషులు. హల్లెలూయా. ఎలాంటి రివర్స్ గేర్ అంటే, మనం ఏదో చెప్పాలనుకుంటే దాన్ని బ్రేక్ వేసి మాదే గొప్ప అన్నట్టు చెప్పే ఆ స్వభావం కలిగిన మనుషుల మధ్యలో 5,000 రూపాయలు బాగానే ఎట్టుకున్నాం పేదని, అందుకే పోయింది. ఏది పేదని ఎట్టుకోకపోయినా 5,000 మిగిలిన 5,000 మిగిలిన ఏసుకో పేదనా, మంచి పేదనేలే, మంచిదేలే, ఇక మరలా చెప్పుకో అనేటట్లుగా మాట్లాడేసే మనుషుల మధ్యలో మరలా వాళ్ళకే గుర్తు చేసి నీ 5,000 ఎక్కడున్నాయో, ఆ చీర ఎక్కడ పెట్టావో మరలా వెతుకన్నట్లుగా దేవుడు చూపించాడు. స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన సిగ్గుపడనివ్వడు, ఓడిపోనివ్వడు, నిన్ను ఎక్కడా కూడా డిస్క్రైడ్ నిరాశపడనివ్వడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది జీవితాల్లో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడని చెప్తున్నాను, నమ్మండి. ఆమేన్.
మీరు అద్భుతాలు చూడబోతున్నారు. మీ పిల్లలు వలె మొక్కల వలె ఉండబోతున్నారు. వారు ఉన్నతమైన స్థితిలో దేవుడు వారిని కొండపై ఉన్న పట్టణము ఎలాగైతే మరుగై ఉండదో అలాగ మనను మీ పిల్లలను ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన లక్ష్యం ఉంచిన దేవుడు. ఆమేన్. ఏముంచే దేవుడు చెప్పండి? ఆయన లక్ష్యం ఉంచే దేవుడు. ఆయన ఎన్నడూ కూడా తక్కువగా చూసేవాడు కాదు. దేవునికి స్తోత్రం. గిద్యోను అందరూ ఏమో రకరకాలుగా భయస్తులై కలవరపడుతుంటే గిద్యోను ఇక మాకేలా సంభవించింది, ఇది మా జీవితాల్లో ఎందుకు ఇలా అవుతున్నామంటే దేవుడు అంటున్నాడు, పరాక్రమ కలిగిన దేవుని దూత పంపి పరాక్రమ కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకేమై ఉన్నాడు, తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన లక్ష్యం చేస్తే మన జీవితాలు ఉన్నతంగా మార్చబడిపోతాయి. ఆమె మన అద్భుతమైన వాక్యం ఎక్కడ దేవుడు ఆ రోజు శుక్రవారం రాత్రి ప్రార్థన, శుక్రవారమైనా లక్షవారం రాత్రి బంటుపల్లి ఏం పేరు చంటిబాబు గారి గృహంలో ప్రార్థన జరిపించుకున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు వాళ్ళు అర్జెంటుగా అయ్యా శుక్రవారం మా ఇంటికాడ ప్రార్థన పెట్టాలని ఫోన్ చేస్తే శుక్రవారం అయితే అవ్వదండి, ఈ రోజుకైనా మీరు ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఈరోజు నేను కొంతమందికి తెలియపరుస్తాను, శుక్రవారం అవ్వదు లక్షవారం అవుతుంది, ఏర్పాటు చేసుకుంటామంటే. ఎందుకంటే వాళ్ళు అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వైజాగ్ నుంచి ఎక్కడెక్కడో వాళ్ళందరూ కూడా ఆ కుటుంబ సభ్యులందరూ మీట్ అవుతారు. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడుకున్నా ప్రార్థన పెట్టుకోవాలనే ఒక చిన్న ఆశలకి. దేనికి స్తోత్రం. కనుక కూడిక ఏర్పాటు చేసుకున్నారు. అందుకని లక్షవారం వాట్సాప్లో తెలియపరిచాం. కొందరికి ఆ సమయానికి రావడానికి 15 మంది ఎంతమంది వస్తారనుకుంటే దేవుని కృపను బట్టి ఒక 25 మంది దాకా దేవుడు అక్కడికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రి దేవుడు చక్కని వాక్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఆ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నాను, అందరూ నిర్లక్ష్యపరిచారు, కానీ దేవుడు లక్ష్య పెట్టాడు దావీదుని. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరిని చెప్పండి? ఒక రకంగా తండ్రి కూడా దావీదుని ఏం చేశాడు? నిర్లక్ష్యపరిచాడు. ఎందుకంటే వీడికి అక్కడ ఉద్యోగం చేసే దానికంటే ఈ గొర్రెల కాపరిగా ఉండడమే బెస్ట్ అనుకున్నాడేమో. ఎందుకు బెస్ట్ అనుకున్నాడో అది కూడా బైబిల్లో ఒక కారణం ఉంది. దేనికి స్తోత్రం. లేవియా కాండంలోకి వెళ్తే నిషిద్ధమైన వాటిని ముట్టిన వాడు మైలుపడిన వాడితో సమానం. లేవియా కాండంలో మీరు చూస్తారు. హల్లెలూయా. లేవియా కాండం 11వ అధ్యాయం తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక తర్వాత చూడండి. ఎందుకు దావీదు మిలిటరీలో లేకపోతే ఒక రాజస్థానంలో ఉండడానికి అతన్ని నిరాకరించబడ్డాడో ఈ అధ్యాయము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. 21వ వచనం, అయితే 4 కాళ్ళతో సంచరించి నేలకు గంతులు వేసే కాళ్ళ మీద తొడలగలిగిన పురుగులన్నీ తినొచ్చు అని చెబుతూ నిషేధించబడిన వాటిని ముట్టినా అపవిత్రులైపోతారనే విషయాలు ఇక్కడ కనబడతాయి. దేనికి స్తోత్రం. 23వ వాక్యంలో ఉంటుంది, 4 కాళ్ళ గల పురుగులన్నీ మీకు ఏయములు వాటి వలన మీరు వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు ఏమవుతాడు? అపవిత్రుడవుతాడు. వాడి కళేబరము ప్రతివాడు తన బట్టలు ఉతుక్కోవాలి. అంటే దావీదు దేనితో నింపబడ్డాడని తండ్రి ఉద్దేశము చెప్పాలి. వాస్తవానికి దేనితో నింపబడ్డాడని? అపవిత్రుడే కదా. అందుకే కదా సమూయేలు వచ్చినప్పుడు నా కుమారుల్లో 6 పిలిచి ఒక్కొక్కరిని పరిచయం చేసిన తర్వాత దేవుడు వీళ్ళెవ్వరినీ కూడా ఎన్నుకోలేదని సమూయేలు వాళ్ళని రిజెక్ట్ చేసి తొలగించి యెషయాను అడుగుతున్నాడు, ఇంకా నీ కుమారుల్లో ఎవరైనా ఉన్నారా అంటే ఒక్కడు ఉన్నాడు, కానీ వాడు సాయంకాలం వరకు రాడు. ఎందుకంటే వాడు గొర్రెల వెనకాతల గొర్రెల కాపరి. హల్లెలూయా. గొర్రెల కాపరి అంటే మంచి స్థలాల్లో తిరుగుతాడా? చెప్పరా. ఎక్కడ తిరుగుతాడు? ఏమండి మంచి రోడ్ల మీద తిరుగుతాడా? ఏ కళేబరాలు లేని చోట్ల తిరుగుతాడా? ఏ పురుగులు 4 కాళ్ళ
జీవులు, చచ్చిపోయిన శవాలు ఎక్కడో కాడ ఉంటాయి, ఎక్కడో కాడ నీటిలో ఉంటాయి, ఎక్కడో కాడ పొదల్లో ఉంటాయి, ఎక్కడో కాడ అవి సంచరించి పడేసి ఉంటాయి, చచ్చిపోయి ఉంటాయి. అందుకని దావీదుని యెషయా అనుకున్నాడు అతడు పనికొచ్చేవాడు, ఎందుకంటే అతడు మలినమైపోయాడు. హల్లెలూయా. ఏమైన వాడు అతడు? మలినపరచబడ్డాడు, అపవిత్రుడయ్యాడు. ఎందుకంటే అవి తగిలితేనే సాయంకాలం వరకు ఎలాగుండాలట? సాయంకాలం వరకు. పొద్దుడు తగిలితే ఎప్పుడు వరకు? సాయంకాలం వరకు అపవిత్రుడిగానే ఉండాలి. వాడు కలవడానికి వీల్లేదు. వాడు బట్ట వేరు, వాడి నివాసం వేరు, వాడి తిండి వేరు, వాడి కంచం వేరు, వాడి ప్లేట్ గ్లాసు వేరు, ఇక వాడి యొక్క బట్టలు వేరు. అంటే వాడిని సర్వసాధారణంగా నేను అనుకుంటాను దావీదు ఎప్పుడు బయటే ఉన్నాడేమో, అది నా ఆలోచన. దేనికి స్తోత్రం. ఎందుకు? రోజు దావీదు గారి పని ఏంటి? గొర్రెలు కాపరి. రోజు వెళ్ళాలిగా. ఏమండి, ఇక్కడ లేకుండా ఉంటాయని ముందు వెళ్ళి చూసి వచ్చి తోలుతాడా, మేపుతాడా? లేదు, వెళ్తూ ఉంటాడు. అంటే నేను అనుకుంటాను బహుశా ఒక మాట, దావీదు ఇంటిలోనికి అనుమతి లేనివాడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ దేవుడు దావీదుని లక్ష్య పెట్టాడు. స్తోత్రం చెప్ప. దావీదునే నువ్వెవరికి అక్కర కాదో దేవుడు నిన్నే తలగా పెడతాడు. నేను ఎవరు చిన్నగా చూస్తున్నట్టు మొదలెట్టారో వారి మధ్యలోనే గిద్యోనుని బలపరుచున్నట్లుగా నిన్ను బలపరచబోతున్నాడు. ఆమె ఒకవేళ మన చుట్టూన్న వాతావరణం అంటే ఈ వాతావరణం కాదు, నా అనేవాళ్ళు వాతావరణాలు కొన్నిసార్లు వీళ్ళింతే, ఎలా చేస్తారో చూద్దాం, ఎలా జరుగుతుందో చూద్దాం, వీళ్ళకి మేము లేకపోతే ఏమవుతుందో చూద్దాం అనేవాళ్ళు మన చుట్టూ ఉంటూ మన వాళ్ళలోనే వ్యతిరేకతలు వచ్చినప్పుడు కృంగిపోకు నేస్తమా, కృంగిపోక సహోదరుడా, కృంగిపోక సహోదరి, ప్రభు గిద్యోనుని బలపరిచినట్లుగా నిన్ను బలపరచబోతున్నాడు. ఆయన ఎంత ఆశ్చర్యకరుడంటే, నేను ఈ మాటను తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు అపవిత్రుడిగానే ఉండాలి కదా. అలాంటి దావీదు అడుగడుగున గొర్రెల దగ్గర, గొర్రెలు కాస్తున్న స్థలంలో ఎక్కడ కళేబరాలు లేకుండా ఉంటాయి, ఎక్కడ నిషిద్ధమైనవి లేకుండా ఉంటాయి, ఎక్కడ అతడు సంచరించిన ప్రదేశాలు పవిత్రమని రుజువుపరచడానికి, దానికి ఏదైనా ముద్ర వేయడానికి ఎవరికన్నా అధికారం ఉందా? ఎవరన్నా ఉన్నారా ముద్ర వేసిన స్థలం అని చెప్పడానికి? అతడు ఎక్కడికి వెళ్తాడో, ఏ స్థితిలో ఉంటాడో, అలాంటి దావీదు ఎక్కడో ఇంటికి వచ్చిన ఇంటిలో బహుశా స్థానం లేకపోతే ఇప్పుడు దావీదు హృదయ స్థానము దేవుని హృదయంలోకి వెళ్ళిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. నేనంటాను నీ స్థానాన్ని దేవుడు అలా మార్చబోతున్నాడు. ఈ స్థానాన్ని అక్కడ పెడుతున్నాడు. అందుకే దేవుడు లక్ష్య పెట్టేవాడు. ఆమె చెప్పండి. ఎవరు లక్ష్య పెట్టాలని కోరుకోండి. మనుషులు లక్ష్య పెట్టాలని కోరుకోవద్దు. ఎవరు లక్ష్య పెట్టాలి? ఆయన లక్ష్య పెట్టాడా? నీ కన్నీళ్ళు నాట్యము. చెప్పండి. కన్నీళ్ళు ఏమవుతాయి? నాట్యము. అందరూ చెప్పరే. కన్నీళ్ళు ఏమవుతాయి? నాట్యము. నీ దుఃఖము సంతోషము, నీ గోనె వస్త్రము ఎలా మారిపోతుంది? ఉల్లాస వస్త్రముగా మారిపోతుంది. దేనికి స్తోత్రం. అంటే ఇక ఆ దినముని దేవుని యొక్క కార్యాలు ఒక్కొక్కటి ఆయన జరిగించడం ప్రారంభించినప్పుడు ఇక నువ్వు దాగునేవానుగా ఉండవు, ధైర్యముగా ముందుకు వచ్చేవాను అయిపోతావు. స్తోత్రం. దాగము. కానీ గిద్యోను దాగున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు లక్ష్య పెట్టాడో దాగున్నవాడు బయటకు వచ్చాడు. స్తోత్రం చెప్పండి. నేను అంటాను నేను ముందు పెట్టబోతున్నాడు. ఆమేన్. ఏం చేయబోతున్నాడు ఆయన? ఎవరు లక్ష్య పెడితే? దేవుడు లక్ష్య పెడితే. ఇప్పుడు దావీదు అందుకే యెషయా అంటాడు, ఒక్కడున్నాడు కానీ వాడు యోగ్యుడని నేను మీతో చెప్పలేను. గొర్రెలు కాసుకునేవాడు ఉదయం వెళ్తాడు, సాయంకాలం వస్తాడు. కానీ సమూయేలుతో దేవుడు అంటున్నాడు వెయిట్ చేయి. ఆమేన్. నువ్వేం చేయి, ఇంకా అతడు వచ్చేదాకా కనిపెట్టు, అతడు వస్తాడు ఉండు అని సమూయేలుతో దేవుడు చెప్తున్నప్పుడు అస్తమయమైపోయింది. ఉదయం వచ్చినవాడు సాయంకాలం చీకటి పడిపోతుంది. దీపాలు పెట్టేశారు. అందరూ అన్ని సర్దుమని ఉంటున్నట్లుగా అయిపోతున్న ఆ పరిస్థితుల మధ్యలో
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమూయేలు కూర్చున్నాడు. ఆ చరిత్ర అంతా మీకు తెలిసిందే. దావీదు ఇంకా అదిగో అల్లంత దూరమున ఇంకా నడుచు వచ్చుచుండగానే సమూయేలు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు వచ్చేస్తున్నాడు, నేను దృష్టి ఉంచిన వాడు వచ్చేస్తున్నాడు, నేను లక్ష్య పెట్టిన వాడు వస్తున్నాడు, వెళ్ళి అతను నువ్వు అభిషేకించు. ఇలా ఎందుకు మాట చెప్తున్నానంటే, ఆయన లక్ష్య పెట్టే దేవుడు, నిన్నెన్నడూ కూడా మర్చిపోయే దేవుడు కాదు. నా ప్రార్థన వినలేదేమో, నా ప్రార్థన ఆయన చెవి యొగ్గి ఆయన అంగీకరించలేదేమో, ఇక నన్ను వదిలేసాడేమో అని మీరు అనుకుంటున్నారేమో. కృంగిపోకండి, మిమ్మల్ని తలగా చేయగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మిమ్మల్ని లక్ష్య పెట్టే దేవుడు. లక్ష్య పెట్టాడా? ఇశ్రాయేలుకు రాజుగా ఏం చేశాడు? ఇంకొక మాట చెప్పి నేను ముగింతాను. మీకు తెలుసు, హాగరు ఇప్పుడు ఏమని ఏడుస్తుంది? అరణ్యంలోకి వెళ్ళాక అబ్రహాము శారా చెప్పిన మాట చొప్పున అబ్రహాము ఆగర్ని తీసుకెళ్ళి అరణ్యంలో ఏం చేశాడు? దారిలో మోటాముళ్ళు గట్టి, అత్తారింటికి పంపినట్టు కూడా పంపలే, అమ్మగారింటికి పంపినట్టు కూడా పంపలే, మొత్తానికి కట్టి, ఇదిగో ఇన్నాళ్ళు తెలుసో తెలియకో, ఇదో మాట, ఏ మాట తెలుసో తెలియకో అయిపోయింది కాబట్టి ఇక నుంచి నువ్వు పొరపాటును కూడా నీవు వచ్చినా ఇక్కడ నీకు దిక్కు లేరు, ఇక నీవంతే నేను అంతే అన్నట్టు అబ్రహాము అరణ్యానికి నెత్తి మీద మూట కట్టి విడిచిపెట్టి పంపించేశాడు. హల్లెలూయా. చూడండి, హాగరు ఎక్కడో ఐగుప్తు దేశంది. ఇప్పుడు ఐగుప్తు వెళ్ళదా? ఐగుప్తులో ఉన్నట్లుగా ఉందా? లేదు. అందుకే ఆ బిడ్డను ఎత్తుకొని అరణ్యములోనికి దిక్కుతోచని స్థితిలో వెళ్ళిపోయి బిడ్డను అలా విసిరి, నీ చావు నేను చూడాలి, నేను కూడా చావాలి అనేటట్లుగా ఏడుస్తున్న ఆర్తనాదాలు మనము అక్కడ చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. అధ్యాయం ఆదికాండము 21:16 వాక్యం మీరు చూస్తే, ఇదిగో ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుంది. ఎవరు? నిజమే. ఎందుకంటే ఎవరిని నమ్మి మోసపోయింది? ఇప్పుడు చెప్పాలి. అది ఎవరిని నమ్మి? అబ్రహాముని నమ్మి నిజంగా ఏం చేసింది? మోసపోయింది. శారాను కూడా అక్కగా నమ్మేసింది. హల్లెలూయా. ఎలా నమ్మేసింది? అక్కగా నమ్మేసింది. ఎందుకంటే అబ్బా ఎంత ఆప్యాయత చూపించిందో, ఎంత ప్రేమ. మన భాషలో చెప్పాలంటే చెప్పరేండి వెంకటమ్మ, చెప్పు. వలగ. అది ఏం పోసిందంటారు? వలగబోసింది. ఎవరు? మన అమ్మ. ఏ అమ్మ? సారమ్మ. హల్లెలూయా. ఏం వలగబోసింది? ప్రేమ వలగబోసింది. లేకపోతే లేనిపోని కర్మ ఇదేందుకు అన్నట్టు ఆమె ఇంట్లో ఏదో పని చేసుకుంటూ బతికేసాను, కానీ అచ్చా నువ్వు నా చెల్లెలివి కాదా, నా తోబుట్టువి కాదా, ఏదో అమ్మ తేడా అయితే అయ్యింది, కానీ ఇద్దరం ఒకే మనసు కలిగి ఉన్నాం కదా, అంచేత ఏమనుకోక చెల్లెల అన్నట్టు శారమ్మే ఆగరని అబ్రాహాముకి ఇచ్చిందట అని ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా.
నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎంతగా నమ్మిందో శారాని, ఎంతగా నమ్మిందో అబ్రహాముని, వీళ్ళ మధ్యలో వాళ్ళ యొక్క పరిస్థితులు కొంచెం చేంజ్ అయ్యేసరికి హాగరుని వదిలేస్తేనే నువ్వు ఎక్కడుండు, లేకపోతే నువ్వు కూడా గెట్టవుట్ అంది. ఎవరు? నేను అంటాను, అబ్రహాం ఎంత గొప్పోడైనా శారా మాటకి గడగడలాడేవాడట. దేనికి స్తోత్రం చెప్పండి, ఆమె చెప్పండి. అబ్బా స్వరూప్ గారు, ఇప్పుడు చెప్పిన మాట అర్థమైందా? ఏం చెప్పాను? ఎక్కడే ఉన్నావా? స్తోత్రం, ఎక్కడే ఉన్నావా? నేను చెప్పిన మాట అర్థమైందా? నిజంగా మొగస్తుతికి కాదు, కానీ వారు ముగ్గురు పిల్లలు ఆ అమ్మ చెప్పడమే కాదు, నేను కూడా దానికి స్టాంప్ వేయగలను. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉద్యోగము, ఇల్లు, పొరపాటున ఏ రోజు ఈదిలో బండి వేసుకుని తిరగడం నేను ఇప్పుడుకొచ్చి చూడలేదు. వాళ్ళు ఉద్యోగ సంబంధమైన పనులకి తప్ప పిచ్చాపాటిగా ఏదో ఖాళీగా ఉన్నాం, ఊరు ఒకసారి అలా చుట్టొద్దాం, సెంటర్ అలా చుట్టొద్దాం, ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు కాలక్షేపం చేద్దాం, వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడి కబుర్లు చెప్తొద్దామనే పిల్లలు కాదు. దేవుడి మిమ్మల్ని, మీ పిల్లల్ని ఇంకా ఉన్నతంగా చేయనుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎంత చెప్పినా ఇంకా ఎక్కడో ఉన్నాడు స్వరూపు. ఎందుకంటే అంత ఆలోచన కాదు, ఎందుకంటే ఉన్నదేదో చూసుకోవడం, ఉద్యోగం చేసుకోవడం. దేనికి స్తోత్రం. చూడండి, అబ్రహాము ఎంత గొప్పవాడైనా ఎవరి మాట వినవలసిందే. అందుకేనమ్మా మా సామ్యులు అలాగైపోయాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలాగైపోయాడంటే రహస్యం కాదు కానీ ఓపెన్ అయిపోతున్నాను. ఏంటంటే పెళ్ళి అవ్వకముందు కెమెరాలు పగిలిపోయి, కెమెరాలు 25,000 కెమెరా లేదు, 50,000 కెమెరా లేదు. వచ్చిందా ఏడిది కోపం వచ్చిందా? కత్తులు రాజుకున్నట్లుగా ఉండేది. ఫిలిప్ గారు ఏదన్నా అంటే వెంటనే నా ఫోన్ చేసి, అయ్యా ఆడికి వచ్చేసింది. ఏడిది అయ్యా వచ్చేసింది, ఏమన్నానండి అని ఆయన బాధపడేవాడు. వీళ్ళకి వచ్చిన కోపాలకి జీవనాధారం. ఒకసారి నా కళ్ళ ముందే 25,000 రూపాయలు కొత్త కెమెరా నేల పెట్టి కొట్టాడు. సెల్ ఒకసారి 15,000 12,000 నేల పెట్టి కొట్టాడు. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఇలాంటి కోపము కలిగిన పిల్లలందరూ ఈరోజు భార్యలు వచ్చాక, వివాహాలు అయిన తర్వాత, మొన్నండి టీవీ ఎత్తున్నాడు ఇంటికి వెళ్తేనే. దేనికి స్తోత్రం. ఏం తప్పేముంది? నవ్వడం కాదు, అవసరమైతే మీరు కూడా అలా పెట్టించి చూడాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. టీ పెడుతున్నాడు. ఏమయ్యా అంటే, పిల్లలకి తనేమో బట్టలు వేస్తుందండి, జల్లు వేస్తుందండి, నేను టీ పెడుతున్నానండి, ఇదిగో ఈరోజు ఈ కర్రీ కూడా నేనే వండానండి అంటాడు. దేనికి స్తోత్రం చెప్పండి. మంచిది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆ ఆనందం, ఆ యొక్క ప్రేమ, అది దేవుడు దేవుడు జతపరిచిన దేవుడు. అందుకే యేసన్న మన బంధము విడదీయ సామెలో స్తోత్రం చెప్పండి. ఇడదీయగలరా? వాళ్ళని అన్నానని అనుకున్నారు, కానీ మా కోసం కూడా అనుంటే, మా యజమానుల కోసం కూడా అనుంటే, మాది కూడా అలాంటి బంధమే. దేవుడి మిమ్మల్ని దీవించునుగాక. దేవునికి స్తోత్రం. శారమ్మ ఎప్పుడైతే చెప్పిందో, అబ్రహాం చిత్తం రాని చెప్పు అన్నట్టు అబ్రహాం గారు అలాగే కొడుకున్నాడు చంటిబిడ్డని, ఇప్పుడు వరకు సాగి ఇప్పుడు వదిలేయమంటావా? ఇప్పుడు వరకు నీకు ఇంతనవా ప్రేమించేసి ఇంతలోనే నీకు వారవలేనితనం వచ్చేసిందా అని శారమ్మను అడగాలి. కానీ అడగకుండా నువ్వు చెప్పినట్టే, నువ్వేం చెప్తే అదే, నువ్వేదంటే అలాగే 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 అన్నట్టు తలూపి ఇప్పుడు పంపించేశాడు అరణ్యానికి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనుషులు నిన్ను లక్ష్య పెట్టడం మానేసిన ఆయన నిన్ను లక్ష్య పెట్టేవాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంతగా లక్ష్య పెట్టాడంటే, కుర్రోని ఇసిరేసింది. ఘోరమైన ఏడుపు,
కృంగిపోయిన గుండెలు బద్దలైపోయిన రోదన చేస్తుంది. నాకెవరు దిక్కు? నేను వీరిని నమ్మి నా పుట్టి వంటి వారిని వదులుకున్నాను, నా కుటుంబాలను వదులుకున్నాను, నానే వారిని అందరినీ వదులుకొని వీళ్ళనే సర్వస్వాన్ని నమ్మి వచ్చేసానే. నా జీవితానికి ఇంత దగ, ఇంత మోసము, ఇంత అన్యాయం చేస్తారా? నేను ఏమని నా ముఖము చూపించి నా ఇంటికి వెళ్ళగలను? ఈ అరణ్యంలో మాకు చావు తప్ప మరొక దిక్కు లేదు అని కుర్రవాన్ని విసిరికొట్టి ఆమె ఏడుస్తూ గుండెలు పగిలేటట్లుగా చూస్తే వాక్యంలో అద్భుతమైన మాట అంటే, హాగరో 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 ఏమి వచ్చింది? ఇదిగో భయపడుకో, ఈ చిన్నవాని యొక్క చదవండి గట్టిగా, ఆ చిన్నవాని యొక్క ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వారి స్వరమును విన్నాడు. నేను అంటాను, ఇప్పుడే నీ ప్రార్థన ఆయన వినబోతున్నాడు, నీ కేకను ఆయన వినబోతున్నాడు, నీ హృదయ వేదనను ఆయన వినబోతున్నాడు. నీ దేవుని సన్నిధిలో ఏ భారమైతే, ఏ నిరాశ అయితే, ఏ దిగులైతే, ఏ పరిస్థితులైతే నిన్ను కలవరపరుస్తూ భయపడుతున్నావో ఆయన చూచి నీ పరిస్థితులను చక్కబరచగలిగిన వాడు. స్తోత్రం, హల్లెలూయా. హాగరు ఈ చిన్నవాని మొరను దేవుడు ఏం చేశాడు? విన్నాడు. అప్పుడు దేవుడు దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, భయపడకు, దేవుని వారి స్వరమును ఏం చేశాడు? విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణిని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము వానిని. అది దేవుడి కార్యం అంటే. దేనికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పవాడంటే, అబ్రాహాము దగ్గరగానే ఉంటే నువ్వు ఎప్పుడు బానిసవే, నీ కొడుకు కూడా బానిసే. నీ పరిస్థితులు ఎంత అక్కడ ఉన్నా నీ బానిసత్వం ఏమి నీకు అక్కడ. నేను ఇప్పుడు నిన్ను ఎందుకు బయటికి రప్పించానంటే నిన్ను ఒక గొప్ప జనముగా చేయాలని. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చెప్పాలి గట్టిగా, కట్టండి గట్టిగా. దేవుడు అంటున్నాడు, అరణ్యం అది ఏంటిది? అది అరణ్యములో రాజా, అరణ్యంలో ఏం దొరుకుతుంది? దేవుడు అంటాడు, నేను వాడిని గొప్ప జనముగా ఆయన లక్ష్య పెడితే ఒంటరి గొప్ప జనం అయిపోతాడు. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు చెప్పానంటే, నీ చిన్న వ్యాపారమే, చిన్న ఉద్యోగమే, చిన్న జీవనాధారమే, నమ్మకంగా ఉండు. ఆయన చూస్తున్నాడు. ఆయన ఉన్నతమైన ఐశ్వర్యవంతుల కంటే లేని పీసప్ నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఆ చిన్నవానికి ఏమై ఉంటాడు? మీరు చదవండి. దేవుడు ఆ చిన్నవాని వినెను. మీరు 20వ వాక్యంలోనికి వచ్చేయండి. దేవుడు ఆ చిన్నవాడికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మీరు అద్భుతం ఏంటంటే, దేవుడు ఆ చిన్నవాడికి ఏమై ఉన్నాడంటే, అంటే దేవుడు తోడై ఉన్నాడు కనుక అతడు విలుకాయడాయను. ఏమయ్యాడు? గొప్ప యుద్ధ నేర్పరైపోయాడు. ఆమె చెప్పండి. గొప్ప ఉన్నతమైన అరణ్యమే కావచ్చు, కానీ దేవుని ఆశీర్వాదము, దేవుని ఉన్నతమైన ఉద్దేశములు, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క ఆశీర్వాదము ఇప్పుడు ఇస్మాయేలుపై వచ్చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆగరు అబ్రహాము దగ్గర ఉంటే ఎలా ఉన్నావు? చెప్పండి, ఎలా ఉండండి? ఎప్పటికీ బానిసే. కానీ ఇప్పుడు అరణ్యమును దాటి, ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ దాటి దేవుడు అంటున్నాడు, నేను గొప్ప జనముగా చేస్తాను. ఆయన నీ మీద ఏముంచుతున్నాడు? లక్ష్యం ఉంటే జరిగే కార్యాలు. స్తోత్రం చెప్పండి. ఈ నెలలో, ఒకవేళ పోయిన నెలలో ఒకవేళ ఏదైనా అభ్యంతరాలు వచ్చేమో దేవుడు వాటి విషయమై లక్ష్య పెట్టినగాక. స్తోత్రం. ఆయన మిమ్మల్ని దీవించునుగాక, ఆయన మిమ్మల్ని హెచ్చించునుగాక, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగించబోతున్నాను. గిద్యోన్ వదిలేసేయడమో నువ్వు అనుకుంటున్నావు. నేను అందుకే పరాక్రమ కలిగిన
యెహోవా కొన్నిసార్లు చాలా వేదన. నాకు ఎవరో ఇస్తానన్నారు, ఇవ్వలేదండి. ఎవరో చేస్తానన్నారు, చేయలేదండి. నా పరిస్థితి అంతా అధోగతిగా మారిపోయిందండి అని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే, ఈరోజు ఎందుకో ప్రభు చెప్తున్నాడు, ఈ 12వ నెలలో ఒక వాగ్దాన సందేశముగా దేవుడు మీతో చెప్తున్నాడు, ఆయన మనల్ని లక్ష్య పెట్టబోతున్నాడు. మీ కష్టాజితాన్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. మీ రుణాలు దేవుడు తొలగించబోతున్నాడు. మీ పిల్లలను ఆయన ఆశీర్వదించి ఉన్నత స్థలాల్లో నిలబెట్టబోతున్నాడు. దేవుడు మీకు ఏదైతే శత్రువులుగా మీ మీద ఏదైతే శత్రు పన్నాగాలు ఎదురవుతున్నాయో అవన్నీ కూడా ఆయన మబ్బులాగా తొలగించబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ మోకాలు వేయండి, మీ మధ్యకు ప్రభు వల్ల వస్తుంది. నమ్మిన వాళ్ళందరూ మోకాలు వేయండి, మీ మధ్యకు ప్రభు వల్ల వస్తుంది. దేవుడు మిమ్మల్ని బహుగా ఆయన మన మీద లక్ష్యం ఉంచే దేవుడు.